ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిష్టాత్మక కార్ల ఉత్పత్తి సంస్థ కియా మోటార్స్ కొత్త మోడల్ని లాంచ్ చేయబోతుంది. సైరోస్ పేరుతో తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త మోడల్ కారు మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రధానంగా ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి హోండా ఎక్స్టర్ లాంటి కేటగిరీ కార్లతో ఇది పోటీ పడుతున్నటువంటి అంచనాలు ఉన్నాయి. పూర్తిస్థాయి మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో చేస్తున్నటువంటి ప్రచారం, అలానే అనంతపురం నుంచి కియా మోటార్స్ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త మోడల్ కారు ఎప్పుడు రాబోతుందనే అంశం పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఫిబ్రవరి 1వ తేదీన ఈ కారుకు సంబంధించినటువంటి ధరల నిర్ణయాన్ని కియా సంస్థ ప్రకటించబోతుంది. కియా సంస్థ ఇప్పటికే ఎస్యూవీ కేటగిరీలో ఇది ఒక ముఖ్యమైనటువంటి మోడల్ అవుతుంది. ఇప్పటికే సెల్టోస్ కారు కియా విషయంలో సక్సెస్ఫుల్ మోడల్గా మనం చూడాల్సి ఉంటుంది. దానికంటే కొంచెం లోయర్ సెగ్మెంట్లో ప్రణాళికని సిద్ధం చేసుకొని ఈ సైరోస్ని లాంచ్ అయిపోతుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం చూస్తే దీని బ్రాండ్ బేస్ వాల్యూ ప్రకారం చూస్తే 9 లక్షల నుంచి 16 లక్షల వరకు ఈ కారు ధర పలికేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్ వర్గాల్లో కొత్త కారు మోడల్ పైన విస్తృతమైనటువంటి చర్చ జరగడం, ఇది లాంచ్ చేసినటువంటి విధానం, అంటే మోడల్ డిజైన్ని లాంచ్ చేసినటువంటి ఆటో ఎక్స్పోస్లో లాంచ్ చేసినటువంటి విధానాన్ని బట్టి చూస్తే ఇది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కార్ తరహాలో లుక్ ఉండడం, అదే తరహాలో రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా కియా లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండడంతో సైరోస్ పైన అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 1వ తేదీన సైరోస్కి సంబంధించినటువంటి ధరల్ని ఏ విధంగా కియా సంస్థ నిర్ణయించబోతుంది, అదేవిధంగా ఆ సెగ్మెంట్లో పోటీ పడుతున్నటువంటి హుండాయ్ వెన్యూ కానీ అలానే హోండా ఎక్స్టర్ కానీ దాంతో ధీటుగా వాటితో పోల్చి చూసినప్పుడు ధీటుగా ఈ కారు ఉంటుందా లేదా అనేటువంటి ఆసక్తి ఇప్పటి నుంచే ట్రేడ్ వర్గాల మనసుల్లో నాటుకుని ఉంది. సో ధరల నిర్ణయం ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి కార్ల కంటే మెరుగైనటువంటి సౌకర్యాలతో కియా సైరోస్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి చేస్తున్నటువంటి ఈ కియా మోటార్స్ కొత్త మోడల్స్ లాంచ్ చేయడం అనేది ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్కి ఒక గర్వకారణమైనటువంటి అంశంగా ఏపీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫిబ్రవరి 1 తర్వాత మార్కెట్లోకి వచ్చేటువంటి ఈ కారు రోడ్లపైకి రావడానికి మరో 15 నుంచి 20 రోజుల వరకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కియా సైరోస్ మోడల్కి ధరలు ఏ విధంగా నిర్ణయిస్తారో వేచి చూద్దాం.